Morning everyone, welcome to our KOM class. In the previous class we have discussed about the fourth unit, okay, chain drives, and today we are going to see the fifth unit, okay. సో ఈ ఫిఫ్త్ యూనిట్ లో మనకి గేర్స్ గురించి ఉంటుందండి. ఓకే, హౌ many types of gears are there and what are the terminology and how these gears are classified. ఓకే, సో ఈ గేర్స్ గురించి ఉంటుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సీరియస్గా ఒక 5 యూనిట్స్ అంటే అరౌండ్ 5 యూనిట్స్ మీరు ప్రిపేర్ అయితే, సారీ 4 యూనిట్స్ ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ, ఐ హోప్. ఓకే, సో ఫిఫ్త్ యూనిట్ అనేది ఒక ఆప్షనల్గా పెట్టుకోండి. ఓకే, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అన్ని యూనిట్స్ని మీరు కవర్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది అంటే ఓకే, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. బట్ దోస్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ కవరింగ్ ఫిఫ్త్ యూనిట్, ఓకే, 4 యూనిట్స్ తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ యూనిట్ ఆప్షనల్గా తీసుకోండి. అంటే వినండి, వినొద్దని నేను అంటలేదు, బట్ ఇట్స్ అన్ ఆప్షనల్. ఓకే, let us go into the topic here. Let us move into the topic. So that is the tooth gearing. So we have discussed in the previous chapter that the slipping of belts and ropes is common phenomenon in the transmission of motion between two shafts. The effect of slipping is to reduce the velocity ratio of the system in a machine in which a definite velocity is importance. The only positive drive it by means is gears and toothed wheels. A gear is a drive also provided which distance the డ్రైవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ వెరీ స్మాల్. అంటే ఏంటంటే మన ప్రీవియస్ కండిషన్కి ఈ కండిషన్కి ఉన్న తేడా ఏంటంటే, సో బెల్ట్ డ్రైవ్స్ కానీ, చైన్ డ్రైవ్స్ కానీ, రోప్ డ్రైవ్స్ కానీ, దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, కానీ అక్కడ ఉన్న డిఫెక్ట్స్ ఏంటంటే స్లిప్ అనేది ఉంటుంది, స్లిప్పింగ్ అనేది జరుగుతుంది. సో దాని మూలాన ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది సరిగ్గా జరుగుతుంది. సో అందుకనే దాన్ని ఓవర్కమ్ చేయడానికి దీస్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టూత్ వీల్స్ ఆర్ గేర్స్ ఆర్ టు బి కన్సిడర్డ్. సో గేర్స్ అంటే ఇట్లా ఉంటాయండి. సో ఈ గేర్స్ మూలాన ఏమవుతుందంటే స్లిప్పింగ్ అనేది జరగదు. ఓకే, స్లిప్పింగ్ అనేది జరగదు. సో పవర్ ట్రాన్స్మిషన్ ఎన్ అంటే బోత్ వీల్స్ విల్ రొటేట్ ఇన్ ద సేమ్ వెలాసిటీ. నో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద విస్టింగ్ ఆఫ్ ఆర్ వెలాసిటీ లాస్ అనేది ఎలాంటిది జరగదు. అంటే దట్ ఈస్ రేషియో ఆఫ్ వెలాసిటీ, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ద వెలాసిటీ అనేది, అంటే ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ అనేది రేషియో అనేది చాలా వరకు మనం డిక్రీస్ చేయగలగాం. ఓకే, సో అందుకనే ఏంటంటే ఈ టూత్ వీల్స్ ని ఆర్ గేర్స్ ని యూజ్ చేస్తారు. కాకపోతే దానికి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటా అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లో కన్సిడర్ చేసుకోవాల్సింది. గేర్ అలైన్మెంట్ ఎప్పుడు కూడా మనకి ఏంటంటే చాలా షార్ట్ డిస్టెన్స్ లోనే జరుగుతుంది. అంటే షాఫ్ట్ టు షాఫ్ట్ ఎక్కువ డిస్టెన్స్ లేకపోతేనే గేర్ అలైన్మెంట్ చేయగలం. ఓకే, షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంటే మాత్రం మనం గేర్ అంటే టూత్ వీల్ అలైన్మెంట్ చేయలేము. ఎందుకని అంటే ఈ గేర్ ఒక్కటే, అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెటల్. ఓకే, జనరల్లీ దే ఆర్ మేడప్ ఆఫ్ మెటల్ అండ్ ఆల్సో పాలిమర్స్ కూడా చేస్తారు. పాలిమర్స్ అంటే ప్లాస్టిక్ అనుకోండి. సో మన వాచెస్లో కానీ, తర్వాత టాయ్స్లో కానీ, ఇట్లన్నిట్లో మీరు గేర్స్ చూడొచ్చు. అందులో కొన్ని ఏంటంటే ప్లాస్టిక్ గేర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో జనరల్గా మన మిషన్స్లో యూజ్ చేసేది ఎప్పుడు కూడా మన ఆటోమొబైల్స్లో కానీ ఇట్లా యూజ్ చేసేది ఎక్కువ కూడా మెటల్, క్యాస్ట్ ఐరన్ కానీ, స్టీల్ కానీ ఉంటుంది. ఓకే, సో జనరల్లీ దీస్ ఆర్ ఆఫ్ హెవీ వెయిట్. సో అంటే ఏంటి, ఇప్పుడు మీరు షాఫ్ట్ నుంచి షాఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అంత డిస్టెన్స్ కవర్ అయ్యి అంత పెద్దగా మీరు వీల్ని డిజైన్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇట్ విల్ గెయిన్ మోర్ వెయిట్. సో ఎక్కువ వెయిట్ అయితే ఏమవుతుంది, షాఫ్ట్ రొటేట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది, లేకపోతే బెండ్ అయిపోతుంది. ఓకే, షాఫ్ట్ మీద వెయిట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం గేర్ అలైన్మెంట్ చాలా కష్టం, గేర్ అలైన్మెంట్ చేయలేం. సో అలాంటి చోట్ల డిస్టెన్స్ ఎక్కువ ఉంటే వీ విల్ గో ఫర్ బెల్ట్ డ్రైవ్, చైన్ డ్రైవ్ ఆర్ రోప్ డ్రైవ్. వేరాజ్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు వీ కెన్ గో విత్ దిస్ థింగ్. ఓకే, సో గేర్స్. సో వాట్ ఈస్ frictional wheel? So this is a gear alignment, you can see here.
the motion and power transmitted by gear is kinematically equal to the transmitted by friction wheel or disc. సో ఇక్కడ ఏంటంటే దిస్ మోషన్ అంటే ఏంటి, కొన్నిసార్లు ఎట్లా జరుగుతుంది అంటే గేర్ క్లాక్ వైజ్ అంటే డ్రైవింగ్ గేర్ క్లాక్ వైజ్ లో తిరిగితే డ్రివెన్ వీల్ డ్రివెన్ వీల్ క్లాక్ వైజ్ లో తిరిగితే డ్రైవింగ్ వీల్ అనేది మనకి ఇందులో జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మోషన్ ఆఫ్ ది షాఫ్ట్ క్లాక్ వైజ్ ఉంటే రిసీవింగ్ షాఫ్ట్ ఏదైతే ఉందంటే డ్రైవింగ్ వీల్ ఏదైతే ఉందో డ్రివెన్ వీల్ ఉందో అది యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. సో అలాంటి అలైన్మెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే షాఫ్ట్స్ రెండు ప్యారలల్ గా ఉంటాయి, అంటే ఒక దాని కింద ఒకటి ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటి షాఫ్ట్స్ ఇలా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి ఇంక్లైన్ అంటే ఇలాంటి సార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ కి వి యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ అన్నమాట. అంటే ఏంటి బెవెల్ గేర్స్ అని, తర్వాత మామూలు టూత్ గేర్స్ అని, ఇట్లా కొన్ని గేర్స్ అనేవి ఉంటాయి. సో లెటస్ కానీ ఈ ట్రాన్స్మిషన్ కానీ లేదంటే మోషన్ కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద ఫ్రిక్షనల్ వీల్స్ ఆఫ్ ద డిస్క్. So in order to understand how the motion can be transmitted from two total wheel, consider two plain circulars A and B mounted on shafts having sufficient roughness and pressure against each other. అంటే రఫ్నెస్ అని ఎందుకు ఉండాలి, ఫ్రిక్షనల్ ఎందుకు ఉండాలంటే ఈ టూత్ వీల్ ఇక్కడ ఉన్నది చూసారు, ఇక్కడ వీల్ టీత్ ఏదైతే ఉందో the tooth of this should insert here and it should not slip. అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఎఫెక్ట్ ఉంటే తప్పితే ఆ రెండు జరగకుండా గట్టిగా ఇలా పట్టుకొని ఉంటాయి. సో డ్యూ టు దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఓన్లీ ఇట్ విల్ క్యారీ ద మోషన్. ఓకే, let us see. So these are the two frictional wheels. If you consider two legs friction, let the wheel A be keyed to the shaft and V be the shaft to be rotated. సో ఇది వీల్ ఏ అండి, ఇది వీల్ బి, రెండు ఫ్రిక్షనల్ వీల్స్ ఉన్నాయండి. సో ఈ ఒక వీల్ నేమో మనము ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ అనుకోండి. సో ఇది ఒక డిస్క్. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుంటున్న డిస్క్ మనం కనెక్ట్ చేసుకున్నాం టూ షాఫ్ట్స్ కి. A little consideration, the wheel A is rotated by shaft and it is rotated the wheel B in opposite direction. సో మీరు కనుక ఇది కన్సిడర్ చేస్తే ఈ వీల్ ఏమవుతుందంటే ఇది ఇలా రొటేట్ అవుతుంటే ఇది రొటేట్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి, ఇది క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. వీల్ ఏమో క్లాక్ వైజ్, వీల్ బి ఏమో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. Okay, the wheel B will rotate as long as the tangential force exerted by the wheel A does not exceed the maximum frictional resistance between the two wheels. ఇక్కడ ఏంటంటే ఈ wheel B will rotate as long as tangential force అంటే ఇదే కదా tangential force, that is F అన్నమాట. సో ఈ tangential force exerted by the wheel A does not exceed the maximum frictional force. అంటే సో ఈ రెండింటికి మధ్యలో కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ టాంజెన్షియల్ ఫోర్స్ ఎప్పుడైతే దీన్ని ఎక్సీడ్ అవ్వలేదో, అంటే ఇక్కడ ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఇది ఎక్సీడ్ అవ్వలేదు, అప్పుడు వరకు అది తిరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఎక్సీడ్ అయిపోయింది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఎప్పుడు ఎక్సీడ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ టూ, మీరు ఏం చేస్తున్నారంటే ఒక రెండు ఏదన్నా ఒక బ్యాంగిల్స్ కానీ లేకపోతే ఏదన్నా ఒక టూ సర్క్యులర్ ప్లేట్స్ కానీ ఏదన్నా తీసుకుంటారు. ఇప్పుడు ఇది తిప్పితే ఇప్పుడు మీరు మీ చేతిలో ₹2 బిళ్ళలో లేకపోతే ఏదైనా ₹2 బిళ్ళలు తీసుకుని ఇట్లా పెట్టుకోండి. ఒక బిల్లని ఎలా తిప్పుతా ఉంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది, సెకండ్ గడ రొటేట్ అవుతుంది. ఓకే, సో అలా ఎంతవరకు రొటేట్ అవుతుంది అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది టాంజెన్షియల్ ఫోర్స్ ఎక్సీడ్ అవ్వకపోతుంది. అదే మీరు దీన్ని స్పీడ్ గా తిప్పారు అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్సీడ్ అయిపోయి స్లిప్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్సీడ్ అయిపోయి, అంటే అక్కడ ఉన్న ఆ రెండింటిని పట్టుకొని ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్సీడ్ అయిపోయి స్లిప్ అయిపోతుంది. అప్పుడు అక్కడ మీకు ఇక్కడ ఉన్న మోషన్ నెక్స్ట్ డిస్క్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, సో అదే అక్కడ చెప్తున్నాడు ఏంటంటే టాంజెన్షియల్ ఫోర్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద మాక్సిమం ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టూ వీల్స్ అన్నమాట. ఓకే, సో ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, బట్ వెన్ ద టాంజెన్షియల్ ఫోర్స్ ఎక్సీడ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ స్లిప్పింగ్ విల్ టేక్స్ ప్లేస్. ఏమవుతుందని ఇప్పుడు చెప్పిన స్లిప్ అయిపోతుంది. సో దస్ ద ఫ్రిక్షన్ డస్ నాట్ డ్రైవ్ ఈజ్ నాట్ అ పాజిటివ్ డ్రైవ్. సో ఫ్రిక్షనల్ డ్రైవ్ అనేది కూడా ఈజ్ నాట్ అ పాజిటివ్ డ్రైవ్. అంటే ఏంటంటే
ఇలా ఫ్రిక్షన్ ద్వారా తిప్పటం అనేది కూడా ఒక పాజిటివ్ డ్రైవ్ కాదు. ఓకే. అంటే ఏంటి? నెమ్మదిగా తిప్పుతా ఉండాలి. నెమ్మదిగా తిప్పుతా ఉంటే సో ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ డ్రైవ్ అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తుంటే అవాయిడ్ స్లిప్పింగ్ ఎ నంబర్ ఆఫ్ ప్రొజెక్షన్ కాల్డ్ టీత్ అన్నమాట. సో ఇలా రెండింటిని రొటేట్ చేస్తున్నప్పుడు ఈ స్లిప్పింగ్‌ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఆటిల్నే టీత్ అన్నాం అన్నమాట. సో ఈ టీత్‌ని ఇంట్రొడ్యూస్ చేసాం ఈ సర్ఫేస్ మీద. సో దిస్ పెరిఫరీ ఆఫ్ ద వీల్, పెరిఫరీ అంటే బయట పార్ట్ అన్నమాట. which will fit into the corresponding resistance of the periphery of the frictional wheel with the teeth cut on it is known as a toothed wheel or gear. సో ఈ ఫ్రిక్షనల్ వీల్ మీద మనం ఏదైతే ఈ టీత్ని ఇంట్రొడ్యూస్ చేసామో దాని పెరిఫరీ మీద అంటే అవుటర్ బాడీ మీద సో దాన్ని ఏమన్నామంటే టూత్డ్ వీల్ అన్నాము, లేదంటే గేర్ అంటాం. సో టూత్డ్ వీల్ కానీ గేర్, ఇక్కడ మీరు టాప్ వ్యూలో చూడండి దీనికి ఎలా ఉన్నాయి ఇవన్నీ గేర్స్. సో ఫ్రంట్ వ్యూలో మీరు చూడొచ్చు ఈ గేర్స్ ఎట్లా ఉన్నాయి అంటే టీత్ ఎలా ఉన్నాయి. సో డ్రైవర్ టీత్ వెళ్ళి ఫాలోవర్ టీత్ని ఎంగేజ్ అయ్యింది. సో ఇలా ఎంగేజ్ చేయడం వలన ఏంటంటే ఇక్కడ జరిగిన స్లిప్పింగ్ అనేది ఇక్కడ జరగదు. సో ఇక్కడ ఫ్రిక్షనల్ వీల్లో స్లిప్పింగ్ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ ద టాంజెన్షియల్ ఫోర్స్ ఎక్సీడెడ్స్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. సో ఇక్కడ ఏమవుతుంది, టాంజెన్షియల్ ఫోర్స్ ఎక్సీడ్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ స్లిప్పింగ్ అనేది జరగదు. ఇట్ విల్ ఎంగేజ్ కంపల్సరీ ఎంగేజ్ ద డ్రైవర్ వీల్ టు ఫాలో అవర్. ఓకే. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఈ గేర్ వీల్ వల్ల లేకపోతే గేర్ డ్రైవ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఇట్ ట్రాన్స్మిట్ ఎగ్జాక్ట్ వెలాసిటీ రేషియో. అంటే ఏంటి ఎగ్జాక్ట్ అంటే డ్రైవింగ్ వీల్ ఎంత వెలాసిటీతో రొటేట్ అవుతుందో ఫాలోవర్ వీల్ కూడా అంతే వెలాసిటీతో రొటేట్ అవుతుంది. అంటే వెలాసిటీ రేషియో అనేది ఎక్స్ట్రాక్ట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇట్ మే బి యూజ్డ్ టు ట్రాన్స్మిట్ లార్జ్ పవర్, ఎందుకంటే ఇక్కడ ఫ్రిక్షనల్ స్లిప్పింగ్ ఉండదు కదా. ఓకే. అంటే ఏంటి స్లిప్పింగ్ లేదు అంటే ఇప్పుడు లార్జ్ పవర్ ట్రాన్స్మిషన్ అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఎక్కువ ఎనర్జీ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద షాఫ్ట్ రొటేట్ చేయాలి, ఇట్ నీడ్స్ మోర్ టార్క్ అంటుంది. సో అది నెక్స్ట్ దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 1000 బిహెచ్పి అంటే ఎక్కువ పవర్ ఉన్న లేకపోతే టార్క్ ఉన్న ఒక ఎక్కువ బిహెచ్పి ఉన్న ఒక షాఫ్ట్ రొటేట్ చేస్తున్నారు. ఓకే. సో ఇట్ ఈస్ రొటేటింగ్ ఎట్ అరౌండ్ 2000 RPM అని. సో ఈ రొటేట్ అవుతున్న దాన్ని ఇక్కడ మీరు ఎక్కువ లోడ్ ఉన్న అంటే ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఇంకో డ్రివెన్ వీల్ని పెట్టారు. సో జనరల్గా ఏమవుతుందంటే ఈ లార్జ్ పవర్ వచ్చేసరికి స్లిప్ అయిపోతుంది. సో అంటే ఏంటి మీరు బెల్ట్ డ్రైవ్ కానీ లేకపోతే ఫ్రిక్షనల్ వీల్స్ కానీ పెడితే ఏమవుతుందంటే దీన్ని తిప్పలేరు, బలంగా స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఎప్పుడన్నా యాక్టివాస్ కానీ అవి చూడండి, యాక్టివాస్ అంటే ఏదైతే బెల్ట్ డ్రైవ్స్ ఉంటాయో ఆ వెహికల్ ఆటోమొబైల్స్లో చూడండి, మీకు ఎక్కువ లోడ్ అంటే ఒక 3-4 కూర్చున్నారు అనుకోండి, బైక్ రేస్ చేస్తున్నప్పుడు ఒకలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది, బెల్ట్ జంప్ అయిపోతూ ఉంటుంది, స్పీడ్ వెళ్ళదు. ఓకే. సో అదే చైన్ డ్రైవ్లు ఏమవుతుందంటే అట్లా అవ్వదు, అంటే వెళ్తానికి నెమ్మదిగా వెళ్ళదు కానీ స్లిప్పింగ్ అనేది జరగదు. అంటే ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి గేర్స్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇట్ హ్యాస్ హై ఎఫిషియన్సీ, అంటే పవర్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ హై ఎఫిషియెంట్. తర్వాత ఇట్ ఈస్ రిలయబుల్ సర్వీస్ అనమాట, ఈజీగా సర్వీస్ చేసుకోవచ్చు. అంటే పార్ట్ టు పార్ట్ మనం సర్వీసింగ్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఈజీగా చేయొచ్చు. ఇట్ హ్యాస్ కాంపాక్ట్ లేఅవుట్. ఓకే. కాంపాక్ట్ లేఅవుట్ అంటే ఏంటంటే ఈజీగా దాన్ని అసెంబ్లింగ్ కానీ మనం ఈజీగా చేయొచ్చు. డిసడ్వాంటేజ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద గేర్ రిక్వైర్ స్పెషల్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్. జనరల్గా మనం ఏం చేస్తామంటే షేపర్ ద్వారా గేర్స్ అనేది తయారు చేస్తారు. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గేర్స్ రిక్వైర్స్ స్పెషల్ టూల్స్, అంటే దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే షాపర్స్ ఇట్లాంటి స్పెషల్ టూల్స్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి తయారు చేయడానికి. ది ఎర్రర్ ఇన్ కట్టింగ్ టీత్ మే కాజ్ వైబ్రేషన్ అండ్ నాయిస్ డ్యూరింగ్ ఆపరేషన్. సో ఈ కట్టింగ్ టూత్ కట్టింగ్ ఏంటంటే ఎర్రర్ ఇన్ కట్టింగ్ టూత్ మే కాజ్ వైబ్రేషన్. సరిగ్గా కనుక ఈ టూత్ ఎంగేజ్మెంట్ జరగలేదు అనుకోండి, అంటే టూత్ ఒక దాంట్లో ఒకటి సరిగ్గా ఇలా కూర్చోలేదు అనుకోండి, లేకపోతే కట్టింగ్ అనేది ఎడ్జెస్ సరిగ్గా కట్టింగ్ ఇట్లా కూర్చోలేదు అనుకోండి, ఈ వీల్ ఇట్లా రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ వైబ్రేషన్స్ అండ్ సౌండ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గేర్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ టూత్డ్ వీల్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అంటే అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ యాక్సిస్, మీకు ఇందాక చెప్పాను. ఓకే.
సో డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ యాక్సిస్ అంటే షాఫ్ట్స్ యొక్క యాక్సిస్ ఉంటాయి కదా, దాని పొజిషన్ బట్టి కూడా మనం దీన్ని డివైడ్ చేస్తాము. ఎలా అంటే వన్ ఈజ్ ప్యారలల్, సెకండ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్, థర్డ్ ఈజ్ నాన్ ఇంటర్సెక్టింగ్, నాన్ ప్యారలల్. సో 3 types of toothed wheel or gear classification ఉంది. సో వాట్ ఆర్ దేర్ అంటే ప్యారలల్, ఇంటర్సెక్టింగ్, నాన్ ఇంటర్సెక్టింగ్ ఆర్ నాన్ ప్యారలల్. So the two parallel or coplanar shafts are connected by these gears called spur gears. So అట్లా ఏమంటారంటే స్పుర్ గేర్స్ అన్నమాట. సో యూ కెన్ సీ స్పుర్ గేర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇదే స్పుర్ గేర్స్ అండి. ఓకే, సో ఇట్లాగే ఉంటాయి స్పుర్ గేర్స్ అంటే ప్యారలల్ గా ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి కదా, సో అట్లనే స్పుర్ గేర్స్ అంటారు. సో ఆల్సో నోన్ as arrangement is known as spur gearing. These gears have teeth parallel to the axis. So these gears have teeth parallel, axis కి parallel గా ఉంటాయి teeth. యాక్సిస్ ఎలా ఉన్నాయంటే దానికి parallel గానే ఉంటాయి teeth. ఓకే, అంటే ఏంటి, యాక్సిస్ ఎలా ఉంటే టీత్ ఎలా ఉండవండి, ఇలా parallel గానే ఉంటాయి. సో అనదర్ నేమ్ గివెన్ టు స్పుర్ గేరింగ్ ఇస్ హెలికల్ గేరింగ్ అనమాట. సో వీటిని హెలికల్ గేరింగ్ అని కూడా అంటారు, ఇన్ విచ్ టీత్ ఆర్ ఇన్క్లైన్ టు ద యాక్సిస్. సో ఇంకోటి ఏంటంటే ఈ స్పుర్ గేర్ అంటే ప్యారలల్ లోనే, అంటే ఇలా ప్యారలల్ గా ఉండొచ్చు, ఇన్క్లైన్ కూడా ఉండొచ్చు అని చెప్పారు కదా. సో ప్యారలల్ గా ఉంటే స్పుర్ గేరింగ్ అంటారు. ఒకవేళ ఇన్క్లైన్ గా అనదర్ నేమ్ గివెన్ టు స్పుర్ గేరింగ్ ఇస్ హెలికల్ గేరింగ్ ఇన్ విచ్ టీత్ ఆర్ ఇన్క్లైన్. సో ఇందాక నేను చెప్పాను ప్యారలల్ గా ఉన్నాయి, ఇప్పుడు ఇన్క్లైన్ గా ఉంటేనేమో దాన్ని హెలికల్ గేర్స్ అంటారు. Single and double helical gears connecting shaft. The double helical gears are known as herringbone gears. So double helical gears ni herringbone antaru, bone gears. A pair of spool gears are kinematically equal to the pair of cylindrical disc keypad parallel shafts and having link connect. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది మనకి సింగిల్, మనం ఇంత ఈ దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఇదేమో స్పుర్ గేర్ అండి. స్పుర్ గేర్ లో గేర్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. యాక్సిస్ కి ఎలా ఉన్నాయి, ఇది యాక్సిస్ అండి. సో గేర్స్ ఎలా ఉన్నాయి, గేర్ టీత్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. అదే మీరు హెలికల్ గేర్స్ కి వచ్చారండి, హెలికల్ గేర్స్ కి యాక్సిస్ కి ఎలా ఉన్నాయి, ఇన్క్లైన్డ్ గా ఉన్నాయి. యాక్సిస్ కి ఇన్క్లైన్డ్ గా ఉన్నాయి. ఓకే, సో యాక్సిస్ కి ఇన్క్లైన్డ్ గా ఉన్నాయి. సో అదే మనం ఇక్కడ ఒకసారి ఇన్క్లైన్డ్ అయితే హెలికల్ గేర్స్ అన్నాము. అదే డబుల్ హెలికల్ గేర్స్ అంటే ఏంటంటే, చూడండి ఇటు ఒకటి ఇన్క్లైన్ అయింది, ఇటు ఒకటి ఇన్క్లైన్ అయింది. ఓకే, దేర్ ఇస్ 2 ఇంక్లినేషన్స్, ఇక్కడ టీత్ 2 ఇంక్లినేషన్స్ జరిగింది. దాన్ని ఏమన్నారంటే హీరింగ్ బోన్ గేర్స్ అన్నారు. దీన్ని హీరింగ్ బోన్ గేర్స్ అంటారు. ఇదేమో హెలికల్ గేర్స్, ఇది హీరింగ్ బోన్స్ అంటే డబుల్ హెలికల్ గేర్స్. సో పెయిర్ ఆఫ్ స్పుల్ గేర్ ఆర్ కైనమెటికల్ ఈక్వల్ టు ద పెయిర్ ఆఫ్ సిలిండ్రికల్ డిస్క్. పెయిర్ ఆఫ్ స్పుల్ గేర్స్ ఈజ్ ఈక్వల్ టు పెయిర్ ఆఫ్ సిలిండ్రికల్, అంటే రెండు స్పుల్ గేర్స్ ఎట్లాగే రొటేట్ అవుతాయి కాబట్టి, సో అంటే రొటేషన్ ట్రాన్స్మిషన్ ఎలా ఉందో రెండు డిస్క్లు రొటేట్ అవుతున్నట్టే ఉన్నాయి. సో అలా దాన్ని మనం సిలిండ్రికల్ డిస్క్ కానీ కీప్యాడ్ కానీ ప్యారల్ షాఫ్ట్స్ కానీ అంటాం. సో 2 నాన్ ప్యారల్ ఆర్ ఇంటర్సెక్టింగ్. 2 నాన్ ప్యారలల్ అంటే ప్యారలల్ గా లేకుండా ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి, అంటే రెండు ప్యారలల్ గా లేవు అండ్ ఇంటర్సెక్టింగ్ అన్నమాట. సో అంటే ఈ టైప్ అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ యాక్సిస్ ఎలా ఉందంటే, ఇక్కడ ఏమో యాక్సిస్ ప్యారలల్ గా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, యాక్సిస్ ప్యారలల్ గా లేదు. ఓకే, ప్యారలల్ గా లేదు, బట్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్. ఓకే, 2 నాన్ ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్. యాక్సిస్ ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, బట్ దే ఆర్ నాట్ ప్యారలల్. బట్ coplanar shafts connected by gearing is known as bevel gears. సో ఈ బెవిల్ గేర్స్ ఉంటాయి. సో బెవిల్ గేర్స్ లో ఏంటంటే రెండు యాక్సిస్ ప్యారలల్ గా ఉంటాయి. అంటే ఒక షాఫ్ట్ ఎక్కడ ఉంది, ఇంకో షాఫ్ట్ ఇంక్లైన్డ్ గా ఒక 30 degrees 60 degrees ఇంక్లినేషన్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ రొటేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees లో కూడా దీన్ని పెట్టచ్చు, 90 degrees లో కూడా పెట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద షాఫ్ట్స్ అంటే షాఫ్ట్ ఒకటి ఎలా రొటేట్ అవుతుంది, ఇంకోటి ఎలా రొటేట్ అవ్వాలి. సో ఈ రెండింటిని మనం బెవిల్ గేర్ తో కనెక్ట్ చేయొచ్చు. సో ఎట్లా అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద షాఫ్ట్ ఐ నీడ్. సో నేను ఒక బెవిల్ గేర్ ని ఇట్లా కనెక్ట్ చేసుకున్నానండి. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇంకో బెవిల్ గేర్ ని 90 degrees లో కావాలనుకున్న దాన్ని ఇట్లా ఎంగేజ్ చేసుకుంటాను. ఓకే, సో దాని యాక్సిస్ ఎలా ఉందండి, సో 90 degrees. అంటే ఇప్పుడు ఇది రొటేట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుంది, దీని గేర్. ఓకే, దీని గేర్స్ అనేది ఎట్లా ఉంటుంది. సో ఇట్ విల్ ఎంగేజ్ విత్ దిస్ వన్. ఓకే, సో ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతుంది. అంటే ఏంటంటే పవర్ ఇస్ ట్రాన్స్మిటెడ్
where their axis is దీని యాక్సిస్ ఎట్లా వచ్చింది they are intersecting but their axes are not parallel but exist in coplanar అంటే ఒకే ప్లేన్ లో ఉన్నాయి కానీ దాని యాక్సిస్ మాత్రం parallel గా లేవు కానీ యాక్సిస్ మాత్రం ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ అవుతుంది ఇట్లా అన్నమాట ఇంక్లైన్ అయ్యింది సో దాన్ని ఏమన్నా అంటే స్పూర్ గేర్స్ అంటారు సారీ బెవెల్ గేర్స్ అంటారు and arrangement is known as bevel gearing. So bevel gear like spur gear may also hear teeth inclined to face of bevel in case they are known as helical bevel gears. Okay, so the bevel gears like spur gears antaru. So may also eaten spur gears antaru. Also have their teeth inclined. సో ఇందులో ఏంటంటే ఇందులో మీరు టీత్ చూడండి ఇక్కడ ఇంక్లైన్డ్ గా ఉంది ఇందులో టీత్ ఇంక్లైన్డ్ గా ఉంది అంటే they are not parallel to the axis. Okay, so in which case it is known as helical bevel gear. So bevel gears అంటే ఎప్పుడైతే bevel gears అని ఎప్పుడు అంటాము ఎప్పుడైతే యాక్సిస్ ప్యారలల్ గా లేవో అప్పుడు bevel gears అంటాం ఎప్పుడైతే అందులో టీత్ ఇంక్లైన్డ్ గా ఉన్నామో దాన్ని హెలికల్ bevel gears అంటాం ఓకే సో ఫస్ట్ వన్ మనకి స్పుర్ గేర్ అండి తర్వాత హెలికల్ గేర్స్ తర్వాత బెవెల్ గేర్స్ ఓకే సో బెవెల్ గేర్స్ లోనే మళ్ళీ హెలికల్ బెవెల్ గేర్స్ ఓకే సో తర్వాత టూ నాన్ ఇంటర్సెక్టింగ్ అండ్ నాన్ ప్యారలల్ అంటే ఏంటి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు నాన్ ప్యారలల్ అంటే ఇదండి ఇక్కడ ఏంటి చూడండి యాక్సిస్ ఏమో ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అలాగే ప్యారలల్ గా లేదు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు ప్యారలల్ గా లేదు సో దీన్ని ఏమన్నారంటే దీస్ గేర్స్ ఆర్ కాల్డ్ స్క్యూ బెవెల్ గేర్స్ ఆర్ స్పైరల్ గేర్స్ సో దీన్ని స్పైరల్ గేర్స్ కానీ లేకపోతే స్క్యూ అంటే అక్కడ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు యాజ్ వెల్ అస్ యాక్సిస్ ప్యారలల్ గా ఉండకూడదు ఈ రెండు కండిషన్ ని సాటిస్ఫై చేస్తే దాన్ని స్పైరల్ గేర్స్ అంటారు అండ్ అరేంజ్మెంట్ ఇస్ నోన్ యాజ్ స్క్యూ బెవెల్ గేరింగ్ ఆర్ స్పైరల్ గేరింగ్ కానీ లేకపోతే స్క్యూ బెవెల్ గేరింగ్ అని అంటారు దిస్ టైప్ ఆఫ్ గేరింగ్ ఆల్సో హ్యావ్ ఎ లైన్ ఆఫ్ కాంటాక్ట్ ద రొటేషన్ of which about the axis generate two pitch such as hyperboloids అన్నమాట సో ఇందులో ఏంటంటే ద రొటేషన్ ఆఫ్ విచ్ ఇది ఎట్లా ఉంటుంది అంటే హైపర్బోలాయిడ్స్ లాగా ఉంటుంది అన్నమాట దీని రొటేషన్ ఓకే సో దీస్ ఆర్ ద టైప్స్ వీ హ్యావ్ సీన్ ఓకే సో 3 టైప్స్ సో నెక్స్ట్ అకార్డింగ్ టు ద పెరిఫరల్ వెలాసిటీస్ ఆఫ్ ద గేర్ సో ఫస్ట్ వన్ ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ యాక్సిస్ అండి సో axis arrangement according to the position of their axis of the shaft okay మూడు ఉన్నాయి parallel intersecting next according to the peripheral velocities అన్నమాట సో peripheral velocity అంటే దాని ఎంత velocity తో రొటేట్ అవుతుంది peripheral velocity సో దాన్ని బట్టి మనకి 3 టైప్స్ వచ్చినాయి ఒకటి లో ఇంకోటి మీడియం ఇంకోటి హై లో మీడియం హై సో peripheral స్పీడ్ ని బట్టి లో మీడియం హై అదే యాక్సిస్ లొకేషన్ బట్టి అయితే ఏంటంటే మనకి parallel లో ఇంటర్సెక్టింగ్ నాన్ ఇంటర్సెక్టింగ్ ఓకే parallel లో ఇంకోటి నాన్ ప్యారలల్ ఇంటర్సెక్టింగ్ ఇంకోటి నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ నాన్ ప్యారలల్ ఓకే సో ఒకటి స్పుర్ గేర్ ఇంకోటి హెలికల్ గేర్ ఇంకోటి బెవెల్ గేర్ ఇంకోటి స్పైరల్ గేర్ సో ఇందులోనేమో లో మీడియం హై అండి అకార్డింగ్ టు ద వెలాసిటీ సో గేర్స్ హ్యావింగ్ వెలాసిటీ లెస్ దాన్ 3 meters per turn అంటే 3 meters per second కన్నా తక్కువగా అది వెలాసిటీ కనుక ఆ వెలాసిటీతో రొటేట్ అయితే దాన్ని లో వెలాసిటీ గేర్స్ అంటారు హ్యావింగ్ వెలాసిటీ బిట్వీన్ 3 to 15 అయితే మీడియం వెలాసిటీ అంటారు సో వెలాసిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ 15 అంటే మీరు ఒకటే పెట్టుకోండి 0 to 3 ఏంటిది లో 3 to 15 మీడియం అబోవ్ 15 హై ఓకే సో ఈజీగా కదా 0 to 3 లో 3 to 15 medium మధ్యలో ఉంటుంది 15 above high so these are the 3 types of gears so you can see so this is the real pictures how ఇదిగో చూడండి మీకు ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ అర్థమైందా స్పైరల్ గేర్స్ లో అట్లా అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ గేర్స్ అన్నమాట స్పైరల్ గేర్స్ ఎట్లా ఉంది ఇది పర్పెండిక్యులర్ గా ట్రాన్స్మిట్ చేస్తుంది ఓకే ఇది ఎట్లా ఉన్నాయి చూడండి గేర్ ఇది ఎట్లా ఉన్నాయి ఇంక్లైన్డ్ గా ఉన్నాయి ఓకే ఈ ఎట్లా ఉన్నాయి ప్యారలల్ గా ఉన్నాయి యాక్సిస్ ఓకే తర్వాత ఈ యొక్క హెలికల్ గేర్స్ ఇది చూడండి డబుల్ హెలికల్ గేర్స్ సో డబుల్ హెలికల్ అంటే రెండు టీత్ రెండు ఇంక్లైన్డ్ అయ్యాయి ఓకే మధ్యలో కటింగ్ వచ్చి ఇంక్లైన్డ్ అయ్యాయి సో దిస్ ఇస్ ద రియల్ పిక్చర్స్ ఆఫ్ గేర్స్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ గేరింగ్ సో అంటే
ఇంటర్నల్, ఎక్స్టర్నల్, లేకపోతే ర్యాక్ అండ్ పినియన్, ఇలా 3 ఉన్నాయండి. అంటే ఏంటి, గేర్స్ ఇట్లా ఇంటర్నల్ గా రొటేట్ అవుతున్నాయా, లేకపోతే ఒక గేర్ లోపల ఇంకో గేర్ రొటేట్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో సైక్లాయిడ్ కాకుండా ఎపిసైక్లాయిడ్, హైపోసైక్లాయిడ్ చూసాం. ఎపిసైక్లాయిడ్ అంటే ఏంటి, a circle which rotates on the outer surface of another circle. So that is called epicycloid. Hypocycloid ఏంటంటే circle which rotates on inner surface. Then inner surface. It is the path traced out by a circle which rotates on the outer surface of another circle for one complete revolution is called epicycloid. Hypocycloid and a circle which rotates. It is the path traced out by a circle which rotates on the inner surface of another circle for one complete revolution. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ గేరింగ్ అంటే ఏంటి, ఈ గేర్ టీత్ ఎంగేజ్మెంట్, టీత్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంది, ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఒక టీత్ ఏమవుతుంది అంటే ఎక్స్టర్నల్ టీత్, ఇంకో దానికి ఏమో ఇంటర్నల్ టీత్ ఎంగేజ్ అవుతుంది. ఓకే, సో అకార్డింగ్ టైప్ ఆఫ్ గేరింగ్ ని బట్టి ఎక్స్టర్నల్ గేరింగ్, ఇంటర్నల్ గేరింగ్, ర్యాక్ అండ్ పినియన్. External ఏంటంటే 2 shafts are mesting each other. So the large of these 2 wheels is called spur wheel. The smaller wheel is called pinion. So external gearing అంటే ఇదన్నమాట. సో external gearing లో ఏంటంటే gears of 2 shaft mesh external గా మెష్ అయినాయి. సో ద లార్జర్ ఆఫ్ దీస్ 2 wheels is called spur wheel. లార్జ్ నే spur wheel అంటారు. స్మాలర్ wheel is called pinion అంటారు. సో దీన్ని పినియన్ అంటారు, దీన్ని spur wheel అంటారు. ఓకే, ఒక చిన్నది ఒక పెద్ద వీల్ ఉన్నప్పుడు పినియన్, చిన్న వీల్ ని పినియన్ అంటారు, పెద్ద వీల్ ని స్పూర్ వీల్ అంటారు. ఇన్ ఎక్స్టర్నల్ గేరింగ్ ద మోషన్ ఆఫ్ 2 వీల్స్ ఆల్వేస్ అన్లైక్. సో ఎక్స్టర్నల్ గేరింగ్ లో ఎప్పుడు కూడా మోషన్ ఆఫ్ వీలింగ్ అంటే ట్రాన్స్మిషన్ ఎప్పుడు కూడా ఇది క్లాక్ వైజ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, లేదా ఇది క్లాక్ వైజ్ ఉంటుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ఎప్పుడు కూడా అన్లైక్ గానే ఉంటుంది ఎక్స్టర్నల్ గేరింగ్. ఇంటర్నల్ గేరింగ్ లో ఏంటంటే దే 2 shaft mesh internally. సో ఎట్లా మెష్ అయినాయి, ఇంటర్నల్ గా మెష్ అయినాయి. సో ద లార్జర్ వీల్ ఇస్ కాల్డ్ యాన్యులర్ వీల్. సో ఈ లార్జర్ వీల్ ఏమన్నారు, యాన్యులర్ వీల్ అన్నారు, స్మాలర్ వీల్ ని పినియన్ అన్నారు. ఇక్కడేమో లార్జర్ వీల్ ని స్పుల్ వీల్ అన్నారు, ఇక్కడేమో యాన్యులర్ వీల్ అన్నారు. సో ఇన్ ఇంటర్నల్ వీలింగ్ ద మోషన్ ఆఫ్ వీల్ ఇస్, సో ఇంటర్నల్ వీలింగ్ లో ఏంటి, ఎప్పుడు కూడా మనకి క్లాక్ వైజ్ లో తిరిగితే ఇది కూడా క్లాక్ వైజ్ లో తిరిగింది, ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇది యాంటీ, ఎందుకంటే దీని అవుటర్ డయామీటర్, దీని ఇన్నర్ డయామీటర్ కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి. సో బోత్ విల్ హ్యావ్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఓకే, ర్యాక్ అండ్ పినియన్ అన్నమాట. సో దిస్ ఈజ్ ర్యాక్ అండ్ పినియన్, ఇది ఇంటర్నల్ గేరింగ్ అండి. సో ఇంటర్నల్ గేర్స్ ఇట్లా ఉంటాయి. ర్యాక్ అండ్ పినియన్ అంటే ఇదండి. సో ర్యాక్ అండ్ పినియన్ అంటే ఏంటంటే gears of shaft meshing external of internal with a straight line. సో ఇక్కడ వరకు ఏంటంటే ఇవన్నీ సర్క్యులర్ గా పాత్ లో రొటేట్ అయిన, ఇక్కడ ఏంటంటే అంటే స్ట్రైట్ పాత్. సో ర్యాక్ అండ్ పినియన్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే మీరు వాట్ ఈస్ ఏ మూమెంట్ ఆఫ్ బెడ్ ఇన్ లేత్ లో మూమెంట్ ఆఫ్ బెడ్ అన్నమాట. అంటే బెడ్ మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ టూల్ పోస్ట్ ని మూవ్ చేస్తున్నాం, లేకపోతే స్టాక్ ఎండ్, ఓకే, ఈ స్టాక్ ఎండ్ మూవ్ చేస్తాం. సో వీల్ ఇక్కడ ఉంటుంది. సో మనం ఒకటి రొటేట్ చేస్తుంటే మనం ఒక ఫీడ్ ఇస్తున్నామంటే ఏం చేస్తుంది, అది ఎలా జరుగుతూ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అంటే ఏంటంటే ద మోటార్ ఈస్ రొటేటింగ్ బట్ ద అవుట్పుట్ ఈస్ కమింగ్ ఇన్ ఏ లీనియర్ వే. అంటే ఏంటి, రొటేషన్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ లీనియర్ వే. సో ర్యాక్ అండ్ పినియన్ లో ఏం చేస్తామంటే, ర్యాక్ అండ్ పినియన్ లో సో రొటేషన్ ఎక్స్టర్నల్ గా అంటే ఇంటర్నల్ గేర్స్ అంటే దీని ఎక్స్టర్నల్ గేర్, దీని ఇంటర్నల్ గేర్స్, ఓకే, జరుగుతుంది. కాకపోతే ఈ ఎక్స్టర్నల్ ఎలా ఉంది అంటే, ఇంటర్నల్ ఎలా ఉంది అంటే స్ట్రైట్ లైన్ లో ఉంది. సచ్ టైప్ ఆఫ్ ఈస్ కాల్డ్ ర్యాక్ అండ్ పినియన్. దీన్ని ర్యాక్ అండ్ పినియన్ అంటారు. స్ట్రైట్ లైన్ గేర్స్ ఈస్ ఇన్ ర్యాక్ అండ్ సర్క్యులర్ వీల్ కాల్డ్, ది స్ట్రైట్ లైన్ గేర్ నేమో ర్యాక్ అంటారు. ఇది ఏదైతే రొటేట్ అవుతుందో దీని పినియన్ అంటారు. సో మూడిట్లో పినియన్ అంటే ఏంటి, చిన్న వీల్ ని పినియన్ అంటారు. అదే ఫస్ట్ దాంట్లోనేమో మనం దాని స్పుర్ అన్నాము,
సెకండ్ దాంట్లో అంటే ఇంటర్నల్ గేరింగ్ లోనేమో దాన్ని యాన్యులర్ అన్నాము, థర్డ్ దాంట్లోనేమో దాన్ని ర్యాక్ అన్నాము. మూడిట్లో మాత్రం పినియన్ కామన్. సో అలా గుర్తుపెట్టుకోండి. Straight line gears is called rack and circular wheel is called pinion. A little construct shows that the help of rack we can convert linear motion into rotatory or rotatory into linear అన్నమాట. లీనియర్ మోషన్ రొటేట్ లో కన్వర్ట్ చేయొచ్చు, లేదా రొటేటరీ మోషన్ లీనియర్ లో కన్నా కన్వర్ట్ చేయొచ్చు. సో ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే, సో this is the terms that are used in this is how gears are classified. Type depending upon the axis, depending upon the speed, and depending upon the position of teeth. So three conditions are considered for the classification of gears. Okay, so next, what are the terms that are going to see in gears? So what are the terms that are going to see in gears? Gears లో మనం ఎలాంటి టర్మ్స్ మనం చూస్తాము అంటే ఫస్ట్ థింగ్ ఇది మనకి గేర్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ గేర్ లో సో ఇదే సగం పార్ట్ కట్ చేసి ఇక్కడ పెట్టా ఉంటాం. సో ఇందులో మనం గేర్స్ యొక్క టర్మినాలజీ, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్స్ అని అడుగుతాడు, లేదా టర్మినాలజీ ఆఫ్ గేర్స్ అని అడుగుతాడు. సో ఇందులో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే పిచ్ సర్కిల్. ఇట్ ఈస్ ఇమాజినరీ సర్కిల్ which by pure rolling action would give same motion as the actual arc. సో పిచ్ సర్కిల్ అంటే మనం ఇంతకు ముందు డిరైవ్ చేసామండి. పిచ్ సర్కిల్ అంటే సో అంటే ఇట్ ఈస్ ఎ ఇమాజినరీ సర్కిల్ బై విచ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 gears ఆర్ రొటేటింగ్ లైక్ దిస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ పిచ్ సర్కిల్ అంటే ఎక్కడైతే ఇదిగోండి ఇది పిచ్ సర్కిల్ అంటే ఎక్కడ వరకు అయితే ఈ మోషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో సో దట్ ఈస్ కాల్డ్ పిచ్ సర్కిల్. అంటే గేర్ యొక్క హాఫ్ పార్ట్ అంటే రొటేషన్ అంటే ఏదైతే ఎంగేజ్మెంట్ అయ్యిందో అంటే టీత్ ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ వరకు డయామీటర్ కన్సిడర్ చేయాలి, కానీ అక్కడ వరకు కన్సిడర్ చేయట్లేదు. వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ హాఫ్ పార్ట్. అంటే ఎక్కడ అయితే ఎంగేజ్మెంట్ అంటే ఈ గేర్ ఎక్కడ వరకు అయితే ఎంగేజ్ అవుతుందో, ఎంగేజ్ అవుతుంది అంటే ఇందులోకి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ పార్ట్ తీసేసిన తర్వాత మిగిలింది అన్నమాట. చూడండి ఇది ఇక్కడ వరకు ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత సో దిస్ పోర్షన్ ఇస్ కాల్డ్ పిచ్ సర్కిల్. సో పిచ్ సర్కిల్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ సర్కిల్ విచ్ బై ప్యూర్ రోలింగ్ యాక్షన్ ఓకే would give the same motion as actual gear. Okay, next pitch circle diameter. Pitch circle diameter అంటే ఇక్కడ నుంచి మధ్యలో ఉన్న షాఫ్ట్ వరకు. So it is the imaginary diameter of pitch. The size of the gear is usually specified by pitch circle diameter and it is known as pitch diameter. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఫర్ ఇది అనుకోండి షాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది షాఫ్ట్ అనుకున్నాను. సో ఇది షాఫ్ట్ అనుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్, ని సో పిచ్ సర్కిల్ డయామీటర్ అంటారు. పిచ్ సర్కిల్ డయామీటర్ అంటారు. ఓకే, సో పిచ్ సర్కిల్ డయామీటర్ అది కూడా ఇమాజినరీ సర్కిల్. సో పిచ్ పాయింట్, ఇట్ ఈస్ అ కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ 2 పిచ్ సర్కిల్స్. సో పిచ్ పాయింట్ అంటే ఏంటంటే ఈ రెండు పిచ్ అంటే గేర్స్ ని కామన్ గా టచ్ అయ్యే పాయింట్ అన్నమాట పిచ్ పాయింట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాప్ ని ఏమంటారు, ఈ గ్యాప్ ని మనం పిచ్ డిస్టెన్స్ అంటారు కదా. సో ఈ రెండు కాంటాక్ట్ అయ్యే పాయింట్ ని పిచ్ పాయింట్ అంటారు. పిచ్ పాయింట్. ఓకే, సో ఇట్ ఈస్ ద కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ 2 పిచెస్ ఆఫ్ సర్కిల్. రెండు పిచ్లు ఇలా ఎంగేజ్ అవుతున్నాయి కదా, ఇట్లా ఎంగేజ్ అవుతున్నాయి. సో ఇట్లా ఎంగేజ్ అవుతున్నాయి. సో ఇలా ఎంగేజ్ అవుతున్నప్పుడు ఈ కాంటాక్ట్ అవుతుంది కదా, ఈ కాంటాక్ట్ అవుతున్న ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ see here. సో గేర్ ఇట్లా ఇంకో గేర్ ఇట్లా ఉందండి. సో ఈ రెండు ఇలా కాంటాక్ట్ అవుతున్నాయి కదా. సో ఈ కాంటాక్ట్ అయ్యే ఏరియాని పిచ్ పాయింట్ అంటారు. పిచ్ పాయింట్. Pitch surface, it is the surface of rolling disc which measures gearing has replaced at pitch circle. Pitch surface అంటే ఇదండి పిచ్ ఎంతవరకు ఇది ఎంగేజ్ అవుతుందో దాన్ని పిచ్ సర్ఫేస్ అంటారు. తర్వాత ప్రెషర్ యాంగిల్ ఆర్ angle of oblique. It is the angle between the common normal to gear at the point of contact and the common tangent
is usually denoted by pi, and it is the standard angle is for 14.5 and 20 degrees. సో జనరల్గా మనం ఈ పిచ్ యాంగిల్ అంటే నథింగ్ బట్ ఈ ఏదైతే ఈ యాంగిల్ అంటే దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకొని, ఓకే, ఈ పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ యాంగిల్ ఉంది కదా, సో ఈ యాంగిల్ని మనం థీటాతో డిఫైన్ చేస్తాము. సో ఆ యాంగిల్నే మనం పిచ్ యాంగిల్ అంటాం. ఓకే, ఆ యాంగిల్నే మనం పిచ్ యాంగిల్ అంటాం. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ద ప్రెషర్ యాంగిల్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఆబ్జెక్ట్. తర్వాత అడెండమ్, డిడెండమ్. ఓకే, it is the radial distance of both tooth from pitch circle to top end. It is the radial distance of tooth from pitch circle to top end. ఓకే, అడెండమ్ అంటే ఈ పిచ్ సర్కిల్ నుంచి పైకి అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అడెండమ్. డిడెండమ్ అంటే పిచ్ సర్కిల్ నుంచి కిందకి, పిచ్ సర్కిల్ నుంచి పైకున్న గేర్ టీత్ డిస్టెన్స్ ని అడెండమ్ అంటారు. పిచ్ సర్కిల్ నుంచి కిందకున్న డిస్టెన్స్ ని డిడెండమ్ అంటారు. ఓకే, అడెండమ్ అండ్ డిడెండమ్. Addendum circle, it is drawn through the bottom of the addendum antenamo, it is a circle drawn through the top of the teeth is concentric circle. So addendum circle ante ee edaithe teeth height undo akkadi nunchi oka circle draw chesam kada, dani addendum circle annaru. Similarly ee bottom nunchi draw chesthe dani dedendum circle annaru. Addendum circle, dedendum circle. Tarvata circular pitch annaru. It is the distance measured by the circumference of pitch from a point of one tooth to the corresponding to the next tooth. So it is usually, so circular pitch ante entante distance measured by the circumference of the pitch circle from point of one tooth to the corresponding method. అంటే ఒక టూత్ నుంచి ఇంకో టూత్ కి, ఒక టూత్ నుంచి ఇంకో టూత్ కి మధ్యలో ఉండేది డిస్టెన్స్ ని, సో దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ పిచ్ అంటారు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అంటే సర్క్యులర్, దీని మీద ఈ పాయింట్, ఇది మన పిచ్ సర్కిల్ దగ్గర ఆ టీత్ కొన్న ఒక ఎండ్, దాని కరస్పాండింగ్ ఎండ్ ఇంకోటి ఇక్కడ ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ సర్క్యులర్ పిచ్ అంటారు. సో దట్ ఈస్ గివెన్ బై పిసి, దట్ ఈస్ ఈక్వల్ టు పై డిటి. సో దట్ ఈస్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ పిచ్ సర్కిల్, అంటే ఈ డయామీటర్ అంతా, సో ఈ డయామీటర్ అంతా దట్ ఈస్ గివెన్ బై డి, అండ్ టీ అంటే నెంబర్ ఆఫ్ టీత్, so that is given by number of teeth in the teeth. Little consideration shown that two gears will mesh each together correctly if they will have same pitch circular pitch. So రెండు గేర్లు కరెక్ట్ గా ఎంగేజ్ అవుతాయని ఎలా చెప్పాలంటే, ఆ రెండింటికి గనక పిచ్ సర్క్యులర్ పిచ్ ఈక్వల్ గా ఉంటే రెండు గేర్స్ ఎంగేజ్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత డయామెట్రికల్ పిచ్. So it is the ratio of number of teeth to the pitch circle diameter in millimeter. It is denoted by PD. Okay, diametral pitch. Okay, so diametral pitch ante entante nothing but number of teeth on this circle on this pitch circle. So number of teeth correct ga enni undali ani cheppe idanna. It is the ratio of number of teeth to the pitch circle diameter in millimeters. It is denoted by PD. అంటే ఒక డయామీటర్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 mm డయామీటర్ వీల్ ఉంది, దాని మీద ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్ ఉండాలి అని చెప్పడం. సో ఇట్ ఈస్ గివెన్ బై టీ బై డి, దట్ ఈస్ ఈక్వల్ టు పై బై పిసి. సో టీ అంటే నెంబర్ ఆఫ్ టీత్, డి ఈస్ ఈక్వల్ డయామీటర్ ఆఫ్ పిచ్. సో దిస్ ఈస్ ఆల్సో గివెన్ బై పిచ్ సర్కిల్, సర్క్యులర్ పిచ్ అండి. సో సర్క్యులర్ పిచ్ వాల్యూ తెలిస్తే మనం ఈ పీడీ వాల్యూ కూడా తెలుసుకోవచ్చు, డయామెట్రికల్ పిచ్ వాల్యూ. తర్వాత మాడ్యూల్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పిచ్ సర్కిల్ ఆఫ్ డయామీటర్ ఇన్ మిల్లీమీటర్ టు ద నెంబర్ ఆఫ్ టీత్. అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ టు ద నెంబర్ ఆఫ్ టీత్, ఈ రేషియోని మనం మాడ్యూల్ అంటాము. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎంఎం. తర్వాత జనరల్లీ సిరీస్ ఆఫ్ మాడ్యూల్స్ ఇన్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్ 1.5. సో దిస్ ఇస్ ద మాడ్యూల్ అన్నమాట. తర్వాత క్లియరెన్స్, ఇట్ ఈస్ ద రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టూత్ టు ద బాటమ్ ఆఫ్ ద టూత్ in meshing. A circle passing through the top of the meshing gear is known as clearance circle. So ఇక్కడ ఏంటంటే గ్యాప్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ క్లియరెన్స్ అన్నమాట. ఓకే, క్లియరెన్స్ అంటే ఈ గేర్ ఇక్కడ ఎంగేజ్ అవుతుంది అంటే ఇంకో గేర్ వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ వరకు వస్తుంది. సో ఈ గ్యాప్ ఏదైతే వస్తుందో సో దట్ ఈస్ కాల్డ్ క్లియరెన్స్ అంటారు. అంటే ఒక గేర్ వచ్చి ఇంకో గేర్ లో కూర్చున్నప్పుడు వచ్చే గ్యాప్, ఈ గ్యాప్ ఉంది చూసారా, సో ఇక్కడ ఈ గ్యాప్,
సో ఈ గ్యాప్ అని చూసారా, ఈ గ్యాప్ ని క్లియరెన్స్ అంటారు. అంటే ఒక గేర్ వచ్చి ఇంకో గేర్ లో కూర్చున్నప్పుడు ఉండే డిస్టెన్స్ ని క్లియరెన్స్ అంటారు. నెక్స్ట్ total depth. It is the total radial distance between the addendum and dedendum circle. Layer it is equal to the sum of addendum and dedendum. So total అంటే ఏంటంటే addendum కి dedendum కి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది మనకి పిచ్ సర్కిల్ అయితే ఇది అడెండమ్ సర్కిల్, ఇది డిడెండమ్ సర్కిల్ కదా. సో అడెండమ్ ప్లస్ డిడెండమ్ అంటే టోటల్ హైట్. సో దిస్ ఇస్ కాల్డ్ టోటల్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ టోటల్ అన్నమాట బోత్. ఓకే, సో సమ్ ఆఫ్ అడెండమ్ సర్కిల్ అండ్ డిడెండమ్ సర్కిల్. ఓకే, working depth, it is the radial distance from the addendum circle to the clearance. సో అడెండమ్ సర్కిల్ అంటే ఇది కదా అడెండమ్ సర్కిల్ నుంచి క్లియరెన్స్. సో ఇక్కడకున్న డిస్టెన్స్ వర్కింగ్ టోటల్. టూల్ థిక్నెస్, ఇట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద టూల్ మెజర్డ్ అలాంగ్ ద పిచ్ సర్కిల్. టూల్ థిక్నెస్ అంటే ఏంటంటే విడ్త్ ఆఫ్ ద టూల్ మెజర్డ్ అలాంగ్ ద పిచ్ సర్కిల్. ఈ పిచ్ సర్కిల్ దగ్గర టూల్ ఎంత వరకు మనం మెజర్ చేయగలుగుతున్నాం అంటే ఈ టూల్ ఇట్లా పెట్టినప్పుడు ఈ పిచ్ ని ఎంతవరకు మెజర్ చేయగలుగుతున్నాం అనేది టూల్ థిక్నెస్ అన్నమాట. తర్వాత టూత్ స్పేస్ అన్నమాట, ఇస్ ద విడ్త్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ టూ అడ్జసెంట్ టీత్ మెజర్డ్ అలాంగ్ మిక్సింగ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ సర్కిల్ ఇది కదా, పిచ్ సర్కిల్ దగ్గర ఒక దాని నుంచి ఇంకో దానికి ఉండే మధ్యలో డిస్టెన్స్ ని టూత్ స్పేస్ అంటారు. ఓకే, తర్వాత బ్యాక్ క్లాష్, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూత్ స్పేస్ అండ్ టూత్ thickness as measured along the pitch circle. Tooth thickness and tooth space అన్నమాట. టూత్ థిక్నెస్ కి టూత్ స్పేస్ కి మధ్యలో ఉండేది బ్యాక్ క్లాష్ అంటారు. చూపిస్తాను. జనరల్గా బ్యాక్ క్లాష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. బ్యాక్ క్లాష్ అంటే గేర్స్ చూసినప్పుడు మీకు ఓకే ఇక్కడ మనం సో ఇది ఎంగేజ్ అయినప్పుడు ఈ మధ్యలో వచ్చే గ్యాప్, టూత్ నుంచి టూత్ కి వచ్చే గ్యాప్ ని మనం బ్యాక్ క్లాష్ అంటారు. ఓకే, బ్యాక్ క్లాష్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్. టూత్ స్పేసింగ్ కిను థిక్నెస్ కి మెజర్డ్ అలాంగ్ ది పిచ్ సర్కిల్. పిచ్ సర్కిల్ లో ఉంది గ్యాప్ అండి. థియరిటికల్లీ బ్యాక్ క్లాష్ షుడ్ బి జీరో. బ్యాక్ క్లాష్ ఎప్పుడు జీరో ఉండాలి. But in actual practice, some backlash must be allowed to prevent jamming of teeth due to errors and thermal expansion. జనరల్గా బ్యాక్లాష్ ఎప్పుడు జీరో ఉండాలండి. థియరిటికల్గా జీరో లేకపోతే ఏమవుతుందంటే గేర్కి గ్యాప్ వస్తుంది, వైబ్రేషన్స్ సౌండ్ వస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే దేర్ మస్ట్ బి అలౌడ్ బ్యాక్లాష్ ఉండాలి ప్రాక్టికల్గా. లేకపోతే ఏమవుతుందంటే గేర్ అలా ఇరుక్కుపోతుంది, జామ్ అయిపోతుంది, లేదంటే థర్మల్ ఎక్స్పాన్షన్ జరిగి గేర్ ఇరిగిపోతుంది. ఓకే, సో ఈ రెండింటి వలన థియరిటికల్ గా బ్యాక్లాష్ ఉండకూడదు, కానీ ప్రాక్టికల్ గా మాత్రం వి అలౌ సమ్ బ్యాక్లాష్. ఓకే, తర్వాత ఫేస్ ఆఫ్ టూత్, ఇట్ ఇస్ ద సర్ఫేస్ ఆఫ్ టూత్ అబౌవ్ ద పిచ్ సర్ఫేస్. సో పిచ్ సర్ఫేస్ కన్నా పైన ఉన్న దాన్ని టూత్ ఫేస్ అన్నారు. తర్వాత ఫ్లాంక్ ఆఫ్ టూత్, ఇట్ ఈస్ ద గేర్ టూత్ బిలో ద పిచ్ స్క్రూ. తర్వాత టాప్ ల్యాండ్, ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ టాప్ ద టూత్. టూత్ పైన ఉండేదే ఫ్లాంక్. అంటే ఏం లేదండి, మీరు దీన్ని ఫ్లాంక్ అంటారు. సో దీన్ని ఇది ఫేస్ అండి. ఓకే, ఇది ఫ్లాంక్. ఓకే, ఇది ఫేస్, కర్వ్డ్ ఫేస్ ఫ్లాంక్ ఫేస్, ఇది ఫ్లాంక్ అండి. ఓకే, నెక్స్ట్ ఫేస్ విడ్త్ అంటే అది ఎంత విడ్త్ ఉంటుందో అంత. ప్రొఫైల్, ఇట్ ఇస్ ద కర్వ్డ్ ఫార్మ్డ్ బై ద ఫేస్ అండ్ ఫ్లిక్. అంటే ఈ ఫేస్ అండ్ ఫ్లిక్ ఎంత కర్వేచర్ వస్తుందో దాని ప్రొఫైల్ అంటారు. సో ఈ కర్వేచర్ ఎంత వస్తుందో దాని ప్రొఫైల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫిల్లెట్ రేడియస్, ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద కనెక్టింగ్ టూత్ రూట్ సర్కిల్ టు ద ప్రొఫైల్ టు ద టూత్. తర్వాత పాత్ ఆఫ్ కనెక్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ద పాత్ ట్రేస్డ్ అవుట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద 2 points from beginning to the ending enlargement. Okay, contact, path of contact. For the length of path, it is the length of the common normal cut off by the addendum circle to the width. So length of path of contact is important. It is the common normal to the cut off. Okay, length of path of contact. Okay, length of path of contact. So
ఈ ఈ పిచ్ సర్కిల్ నుంచి ఈ టూత్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఈ పాత్ అంటే ఎంత వరకు ఎంగేజ్ అవుతుంది, అంటే ఎన్ని టీత్ ఎంగేజ్ అవుతుంది కాంటాక్ట్ అయినప్పుడు, 2 టీత్లు ఎంగేజ్ అవుతున్నాయి, 4 టీత్లు అవుతున్నాయి, ఆ పాత్ యొక్క లెంత్ అంటే 2 గేర్లు ఇంటరాక్ట్ అయినప్పుడు మొత్తం టీత్ అంతా ఎంగేజ్ అవ్వ కదా, 4, 5, 6. సో ఆ ఎంత పాత్ అయితే ఎంగేజ్ అవుతుంది, సో దట్ ఈస్ కాల్డ్ లెంత్ ఆఫ్ పాత్. ఓకే, కాంటాక్ట్. తర్వాత ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్, ఇట్ ఈస్ ద పార్ట్ ట్రేస్డ్ ఓవర్ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్, సో దట్ ఈస్ కాల్డ్ ఆర్క్. Okay, next arc of approach, it is the position of path of contact from beginning to the engagement. Arc of recess, disengage అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ 4టికి ఒకటే పాయింట్ అండి, 4టికి. సో ఏంటంటే లెంత్ ఆఫ్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఒక 2 గేర్లు ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు, ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ లెంత్, అంటే ఎంత వరకు ఇది కాంటాక్ట్ అయింది. తర్వాత ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎంత ఆర్క్ కాంటాక్ట్ అయింది. తర్వాత అప్రోచ్ అయినప్పుడు ఎంత కాంటాక్ట్ అయ్యింది. తర్వాత రెసిస్ అంటే విడిపోయేటప్పుడు ఎంత కాంటాక్ట్ అయ్యింది. సో దిస్ ఇస్ ది, సో దీస్ 2 things you have to observe. So these are the terminology of gear profile. Okay, so this is the most important thing. So I hope you all understand the class. If you are having any doubts, you can contact me. Okay, so if you are thanks for listening the class, and thank you.